ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ. మనం గత ప్రీవియస్ క్లాస్లో మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏమిటో చెప్పుకోవడం జరిగింది. ఎన్ఐఎంపి అంటే ఏమిటి, ఎన్ఐఎఫ్సి అంటే ఏమిటో చెప్పుకున్నాం. ఎన్ఐఎంపి నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్, ఎన్ఐఎఫ్సి నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనుకున్నాం. మరి ఎన్ఐఎంపి రావాలి అంటే మనం ఏమనుకున్నాం, ఎన్ఐఎంపి రావాలి అంటే ఎన్ఐఎంపి రావాలంటే ఎన్ఐఎఫ్సి నుండి ఏం తీసేయాలనుకున్నాం, ప్లస్ టిఐ కలిపి మైనస్ సబ్సిడీని తీసేస్తే ఎన్ఐఎంపి వస్తుందని చెప్పుకున్నాం. అదేవిధంగా ఎన్ఐఎఫ్సి నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ రావాలి అంటే నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ నుండి పరోక్ష పన్నులు తీసేసి ఏం కలపాలి, సబ్సిడీలు కలిపితే నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది వస్తుందని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్ఐఎంపికి మరియు ఎన్ఐఎఫ్సికి డిఫరెంట్ ఏంటంటే నెట్ టిఐ అని చెప్పుకోవడం జరిగింది. అంతే కదా, నికర పరోక్ష పన్నులకి ఎన్ఐఎంపికి ఎన్ఐఎఫ్సికి మధ్య డిఫరెంట్ ఏంది, నెట్ టిఐ, నికర పరోక్ష పన్నులు అన్నాం. అంటే ఎన్ఐఎంపి నుండి నికర పరోక్ష పన్నులు తీసేస్తే ఎన్ఐఎఫ్సి వస్తుందని, లేదా ఎన్ఐఎంపి రావాలి అంటే ఎన్ఐఎఫ్సికి నికర పరోక్ష పన్నులు కలిపితే ఎన్ఐఎంపి వస్తుందని చెప్పుకోవడం జరిగింది. ఈ యొక్క నెట్ టిఐనే ఏమన్నా మనం టిఐ మైనస్ సబ్సిడీ, ఈ విధంగా కూడా చెప్పుకోవడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ మనం జాతీయ ఆదాయ భావనల గురించి చెప్పుకుందాం. జాతీయ ఆదాయ భావనలు దాన్ని కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్గా పేర్కోవడం జరుగుతుంది. మరి ఎన్ని రకాల కాన్సెప్ట్లు అనేవి ఉంటాయంటే, ఒకటి జిడిపి అని, రెండోది ఎన్డిపి అని, మూడవది జిఎన్పి అని, నాలుగవది ఎన్ఎన్పి అని, 4 రకాలు. అదేవిధంగా ఐదవ కాన్సెప్టు పిఎస్ అని, ఆరవది పిఐ అని, ఏడవ కాన్సెప్టు డిపిఐ అని, అదేవిధంగా ఎనిమిదవది పిసిఐ అని. ఇలా 8 రకాల కాన్సెప్ట్లు అనేవి ఉండడం జరుగుతుంది. మరి మనం మొదటిగా ఈ 4 రకాల కాన్సెప్ట్లు చెప్పుకొని తర్వాత వీటికి వెళ్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్. గత ప్రీవియస్ ప్రశ్న పత్రాల్లో కూడా వీటి నుండే క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఫస్ట్ వీటి గురించి తెలుసుకుందాం. జిడిపి అంటే ఫుల్ ఫామ్ తెలుసుకుందాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, డొమెస్టిక్ ప్రొడక్ట్. అదేవిధంగా ఎన్డిపి అంటే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అని. అదేవిధంగా జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అని. అదేవిధంగా ఎన్ఎన్పి అంటే నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటాం. నెట్ నేషనల్ ప్రొడక్ట్ అని పేర్కోవడం జరుగుతుంది. ఓకే, మరి జిడిపి అంటే తెలుగులో ఏమంటాం, స్థూల దేశీయోత్పత్తి అని. ఎన్డిపి అంటే నికర దేశీయోత్పత్తి అని. జిఎన్పి అంటే స్థూల జాతీయోత్పత్తి అని. ఎన్ఎన్పి అంటే
నికర జాతీయోత్పత్తి అని పేర్కోవడం జరుగుతుంది. ఓకే, మరి వీటిలో మనం నిన్న చెప్పుకున్నట్టుగా ఏముంటుంది, మార్కెట్ ప్రైస్ ఉంటాయి మరియు ఫ్యాక్టర్ కాస్ట్లో చెప్పాలి. ప్రతి ఒక్కదానికి మార్కెట్ ప్రైస్లో చెప్పాలి మరియు ఫ్యాక్టర్ కాస్ట్లో చెప్పాలి. అలా విభజించుకుంటే జీడిపి ఎంపీ ఒకటి, అదేవిధంగా జీడిపి ఎఫ్సి అని. ఓకే, రెండవది ఎన్డిపి, మళ్ళీ రెండు ఉంటాయి, ఎన్డిపి ఎంపీ అని, ఎన్డిపి ఎఫ్సి అని. అదే మూడవది జిఎన్పి ఎంపీ అని, అదేవిధంగా జిఎన్పి ఎఫ్సి అని చెప్పడం జరుగుతుంది. ఇక నాలుగవది ఎన్ఎన్పి, నెట్ నేషనల్ ప్రొడక్ట్. నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎన్ఎన్పి ఎంపీ అండ్ ఎన్ఎన్పి ఎఫ్సి అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్లో అండ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, అదేవిధంగా నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, అదేవిధంగా జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ అండ్ జిఎన్పి ఎఫ్సి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. సారీ, ఓకే ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్, అదేవిధంగా నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇలా 8 రకాలుగా మళ్ళీ వాటిని విభజించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క 8 రకాల కాన్సెప్ట్లు మరి మనం ఇదివరకు చూసినటువంటి పర్సనల్ సేవింగ్ ఒకటి, అదేవిధంగా పిఐ అంటే పర్సనల్ ఇన్కమ్, డిపిఐ అంటే డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ అని, అదేవిధంగా పిసిఐ పర్ క్యాపిటా ఇన్కమ్ అని. ఇవి ఒక 4, ఇవి ఒక 8, మొత్తం 12 రకాల జాతీయ ఆదాయ భావనలు అనేవి ఉండడం జరుగుతుంది. మెయిన్గా ఇవి 4 ఉంటాయి. ఇవి 4 8 గాను ఈ యొక్క 4 జాతీయ ఆదాయ భావనలు అనేవి ఉండడం జరుగుతుంది. మనం ఏం తెలుసుకున్నాం దీంట్లో, ఈ యొక్క మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏమిటో గత క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. మరి ప్రస్తుతం ఇంకోటి చెప్పాలి, జీడిపి, ఎన్డిపి, జిఎన్పి, ఎన్ఎన్పి ఈ విధంగా ఇన్ని రకాలుగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, మరి అన్ని రకాల జీడిపి ఎంపీ అన్న జాతీయ ఆదాయం కిందకి వస్తుంది, ఎన్డిపి ఎంపీ అన్న జాతీయ ఆదాయమే, ఎన్ఎన్పి ఎఫ్సి అన్న జాతీయ ఆదాయమే. ఏది చెప్పినా దేంట్లో ఒక దాంట్లో చెప్పినా కానీ జాతీయ ఆదాయం కిందకి వస్తుంది, సరిపోద్ది. మరి ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తున్నామంటే ఎగ్జాంపుల్ చెప్దాం. మీ సారు నిన్ను ప్రజెంట్ నువ్వు ఉన్న కాడ ప్రస్తుతానికి నీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది అంటాం లేదా, నీ ఆదాయం ఎంత అంటే అతను ఏమంటాడు, నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయి సార్, ప్రస్తుతానికి నా జేబులో ఒక 1000 రూపాయలు ఉన్నాయి, అదే ప్రస్తుతానికి నా ఆదాయం అంటాం. అది కాదా, నీకు ఇంకా ఆదాయం ఉంటుంది, మొత్తం నీ ఆదాయం ఎంతో చెప్పు అని చెప్తే మళ్ళీ ఏమంటాడు, ఓకే సార్ నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయి, అదేవిధంగా నా బ్యాంక్ అకౌంట్లో మరి ఇంటికాడ కూడా నాకు సంబంధించి ఒక 10 లక్షలు ఉంటాయి, నా యొక్క ఆదాయము నా యొక్క ఆస్తి 10 లక్షల 1000 రూపాయలు అంటావు. సార్ ఏమంటాడు, అది కాదు ఇంకా నీకు ఆదాయం ఎక్కువగా ఉంటుంది, ఇంకా చెప్పు, ఇంకా ఏమైనా ఉందా చెప్పు అంటే అతను ఏం చేస్తాడు, నాన్నకాడి వాళ్ళ డాడీ కాడి పోయి, డాడీ మరి సారు నా దగ్గర 10 లక్షల 1000 రూపాయలు ఉన్నాయంటే నమ్మట్లేదు, ఇంకా ఉంటుంది నీ యొక్క ఆస్తి అని చెప్పడం జరిగింది, నా ఆస్తి ఇంకేమైనా ఉందా అని అడిగితే ఆ తండ్రి ఏమంటాడంటే, అవును బావా 10 లక్షల 1000 రూపాయలతో పాటు ఈ ఇల్లు కూడా మనదే, ఈ ఇల్లు కూడా నీ పేరు మీదనే ఉన్నది,
మరియు పొలం కూడా నీ పేరు మీద ఉన్నది, వాటిని అమ్మితే మరొక 20 లక్షలు వస్తాయి అని చెప్పడం జరిగింది. అప్పుడు అతను ఏం చెప్తాడు సార్‌కి, సార్ నా దగ్గర ఉన్న 10 లక్షల రూ. 1000 అదేవిధంగా మా ఇంటికాడ ఒక 20 లక్షల ఉండడం జరిగింది. మొత్తం కలిపితే 30 లక్షల రూ. 1000 నా యొక్క ఆదాయం లేదా నా యొక్క ఆస్తిగా చెప్పడం జరిగింది. ఇంకా సార్ ఏమంటాడు, ఇంకా ఏమన్నా ఉన్నాయేమో చెప్పు. అది కాదు ఇంకా నీకు ఆస్తి ఉన్నది అని అడిగితే మళ్ళొకసారి పోయి అతను వాళ్ళ అమ్మని అడుగుతాడు. అమ్మ ఇట్లా అయింది మరి సారు 30 లక్షల రూ. 1000 నా దగ్గర ఉన్నాయని చెప్తే ఇంకా ఉన్నవి నీ ఆస్తి అని అంటున్నాడు. మరి నా పేరు మీద ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే అప్పుడు ఆమె ఏం చెప్తుంది, అవును బేటా నీ దగ్గర మీ నాయనమ్మ, మీ అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరు మీద కూడా కొంత ఆస్తులున్నాయి. మరి వాళ్ళు కాలం చెల్లిపోతే వాళ్ళ ఆస్తి కూడా ఒక 20 లక్షలుంటాయి. అది కూడా నీ పేరు మీదనే రావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అంటే మొత్తం ఎంత అయింది ఇప్పుడు? 50 లక్షల రూ. 1000 అయినాయి. అది సార్‌కి చెప్తే 50 లక్షల రూ. 1000 నా ఆస్తి అని చెప్పడం జరిగింది. అంటే ఏమైంది ఇక్కడ? ఫస్ట్ ఏమో రూ. 1000 అన్నాడు. తర్వాత 10 లక్షల రూ. 1000 అని, తర్వాత 20 లక్షల రూ. 1000 అని, మళ్ళీ తర్వాత 50 లక్షల రూ. 1000 అని, ఇలా తన యొక్క ఆదాయం లేదా ఆస్తి అనేది ఎక్యురసీగా చెప్పమని అడుగుతా ఉన్న కొద్దీ ఆ సారు ఎక్యురసీగా అంటున్న కొద్దీ అతని యొక్క ఆదాయం అనేది పెరుగుకుంటూ లేదా అతని యొక్క ఆదాయం ఆదాయం అనేది రావడం జరిగింది. అదేవిధంగా మనం జీడిపి ఎంపీలో చెప్తే ఒక రకమైన ఆదాయం వస్తుంది, స్థూల దేశీయోత్పత్తి అని. అదే ఎన్డీపీలో చెప్తే ఒక రకమైన ఆదాయం వస్తుంది. చివరగా ఎన్ఎన్పి ఎఫ్సిలో చెప్తే ఒక రకమైన ఆదాయం వస్తుంది. ఓకే, ఒక దేశం ఎక్యురసీ జాతీయ ఆదాయం చెప్పండి అంటే ఖచ్చితంగా ఎన్ఎన్పి ఎఫ్సిలో చెప్పడం జరుగుతుంది. ఎక్యురసీ జాతీయ ఆదాయం అంటే మనం ఎన్ఎన్పి ఎఫ్సిగా పేర్కొనడం జరుగుతుంది. అదే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జాతీయ ఆదాయం లెక్కించాలి అంటే లేదా కరెంట్ ఎకనామిక్ ఇయర్లో జాతీయ ఆదాయం చెప్పండి అంటే అది జీడిపి ఎంపీలో చెప్పడం జరుగుతుంది. ఓకే, అభివృద్ధి చెందిన దేశాలు కూడా జాతీయ ఆదాయం చెప్పండి అంటే జిఎన్పి ఎంపీలో చెప్పడం జరుగుతుంది. అదే ఎక్యురసీ జాతీయ ఆదాయం చెప్పండి అంటే ఏమని చెప్తాయి? ఎన్ఎన్పి ఎఫ్సిలో చెప్పడం జరుగుతుంది. ఓకే, అది మరి మనం